నమస్తే అండి. బాలప్రకాష్ రెడ్డి గారికి బాబ్జీ గారికి కూడా నమస్కారాలు. నమస్తే. లోకేష్ గారు ఈజ్ నాట్ ఏ క్లాస్, ఈజ్ ఏ మాస్. అసలు రియల్గా ఆయన మాసే. ఆయన బాడీలో ఉండదే ఇది. కాకపోతే దశరథుడి మాట గనక శ్రీరామచంద్రుడు పాటించినట్లుగా చంద్రబాబు నాయుడు గారి మాట కోసమే ఆయన క్లాస్ రూపంలో కనిపిస్తున్నాడు తప్ప ఏం తప్పన్నాడు. మీ డిబేట్కి ముందు నేను ఇంకోటి ఛానల్కి పోయా. అక్కడ వైసీపీ అధికారులకు ఆల్రెడీ వైసీపీ అధికార ప్రతినిధులకు తడిసిపోయింది. గుడ్డలు డిబేట్లోనే దించుకుంటున్నారు. ఏమన్నాడు సార్, 2 బుక్లో 3 పేజీలు పూర్తయినాయి, ఇంకా పేజీలు మిగిలినాయి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు చేతిలో గీతలే కాదు నుదుటి మీద రాతలు కూడా దుడిచేస్తా ఉన్నాడు. తప్పేముంది? తప్పేముంది సార్? ఒక్కసారి లోకేష్ గారి యొక్క స్థానంలో ఉండి మనం ఆలోచిస్తే, ఒక పెద్ద వయసులో తండ్రి జైల్లో పడ్డప్పుడు అటు తండ్రి, తల్లి భువనేశ్వరిదేవి ఆవేదన, భార్య బ్రాహ్మణి యొక్క ఆవేదన, కొడుకు దైవాంశ్ యొక్క ఆవేదన, అతను స్టూల్ లాక్కున్నారు, అతను మైకు లాక్కున్నారు. ఇన్ని యొక్క వడబాట్లు మనం లోకేష్లా భావించి ఆలోచిస్తే ఆవేదన కల్పిస్తుంది. దానికి తోడు నువ్వు అధికారులు జైల్లో వేస్తానంటావా, నువ్వు రప్ప అంటావా, గంగానమ్మ జాతరలో పొట్టేలను నరుకున్నట్టు నరుకుతాను అంటే ఏం మాట మాట్లాడాలి చెప్పండి? ఏం మాట మాట్లాడాలండి? తప్పేముంది? మీకు అత్తారింటికి దారే సినిమాలో అది పృథ్వీరాజు అంటాడు పోసాని కృష్ణమూర్తితో, అరే ఒక పంచాయతీ చేసేటప్పుడు ఆమె ఎవరికి ఎవరున్నారు కనుక్కొని పిలవాలి కదరా అంటాడు. ఏమైందన్నా అంటాడు పోసాని, అరే డైనోసార్ ఎక్కడా అని. ఎవడ కత్తులు ఇవ్వండి, ఎవడ కత్తులు లేవు వెంకటకృష్ణ గారు, నేను చెప్తున్నాను. ఎవడ రోమాలు లేవు, డైనోసార్ ఎక్కడా? ఏంటి సార్? ఆయన పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు, నా ఓపిక నశించింది తమ్ముళ్ళు అని. నువ్వే నరగలవా ఏంటి? అంటే త్వరకా కిషోర్లు పోషిస్తే సరిపోతుందా? బోరుగడ్డ అనిల్ని పోషిస్తే సరిపోతుందా? జోగి రమేష్ని వెనకేస్తే సరిపోతుందా? వల్లభనేని వంశీలకు ఉగ్గుపాలు పోస్తే సరిపోతుందా? ఏమయ్యారండి? నీ ధనుంజయ రెడ్డి ఏమయ్యాడు, నీ కృష్ణమోహన్ రెడ్డి ఏమయ్యాడు, నీ పివి సునీల్ కుమార్ రెడ్డి ఏమయ్యాడు చెప్పండి. ఇదంటే పరిపాలన? నేను చెప్తున్నాం, రా దమ్ముంటే అసెంబ్లీకి బాధ్యతగా మాట్లాడు. అది పీపీపీబీ అన్నాగా ఏ విధానంతోనైనా. ఈ రోజున అధికారులు బెదిరిస్తారా? పారిశ్రామికవేత్తలు రాకుండా ఈ రాష్ట్రాన్ని చేస్తారా? మరి రాష్ట్రాన్ని ఎవరు కాపాడుకోవాలండి? 11 ఉన్న నీకే అంత పౌరుషం ఉంటే 123 ఉన్నోడికి ఎంత పౌరుషం రావాలండి? ఒక జీవితకాలం లేట్ అయింది సార్. వెంకటకృష్ణ గారు ఆరుద్ర చెప్పినట్టుగా తాను ఎక్కే జైలు ఒక జీవితకాలం లేట్ అన్నట్టుగా లోకేష్ గారు సిసలైన మాసులోనే కనిపించాలి. ఈ ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది మాస్ రాజకీయాలే. క్లాస్ ఈజ్ క్లాస్, కానీ మాస్ కావాలి. ఇది మాసు. మతాలు పెడతారా? కులాల పట్ల మతాల పట్ల ఎవడండి? దేవదేవుని గుడిని అపవిత్రం చేసినోడు ఒక్కొక్కడు విచారణకి వెళ్ళిపోయి నేను లేను, నాకు తెలియదు, ఆ రోజు నేను హాజరు కాలేదు, ఇదండి చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని చెప్పమనండి. నేను ఒక మాట చెప్తాను సార్, మీరు లోకేష్ గారిలో పరుషపద్యాలమే కాదు, మీకు ఒక మాట చెప్తా. ఆయన అన్నాడు నిన్న మీటింగ్లో రాజమండ్రిలో, జీవితంలో ప్రతి ఒక్కరూ ఏ నిర్ణయం తీసుకున్నా అది అమ్మకి చెప్పే విధంగా ఉండాలి, అమ్మకి చెప్పని ఏ పని చెయ్యొద్దు అన్నాడండి లోకేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మాట మాట్లాడతామనండి. అదైతే చాలా గొప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మాట అనమనండి, అమ్మకి చెప్పకుండా ఏ పని చెయ్యొద్దు అని. అమ్మనే ఎల్లగొట్టమనే డైలాగ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఈ రోజున సార్, ఇప్పుడు పరిగెత్తించేవాడికి పరిగెత్తేవాడు లోకువ. మనం ఊరికే కొద్దివాడు పరిగెత్తునే ఉంటాడు, దారిలో ఆగితే కానీ అర్థమవుతుంది. రోడ్డుకి అడ్డదిడ్డంగా రైటు లెఫ్ట్ నువ్వు దాటుకుంటూ కనిపించిన వాహనం మీద రాయేస్తే ఏం చెయ్యాలండి? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని అది కాదండి. నువ్వు వెళ్ళింది ఎందుకు? పీపీపీ మీద గవర్నర్ గారికి వినతి పత్రాలు ఇవ్వటానికి. నువ్వు అన్నదేంటి? 2 నెలల్లో మొత్తం వైద్యశాలను తీసుకున్న వాళ్ళందరూ కూడా జైల్లో వేస్తానంటావా? చెప్పండి గవర్నర్ గారికి ఆ మాటే చెప్పావా? మరి దాన్ని ఏమంటారు సార్? మీరు పారిశ్రామికవేత్తలు రాకుండా మెసేజ్లు పెడుతున్నారు, నిధులు రాకోకుండా మెయిల్స్ పంపిస్తున్నారు, భయపెడుతున్నారు, కత్తుల కోలాటం చేస్తున్నారు, గుడ్డలెప్పదీస్తామంటున్నారు, రప్ప అంటున్నారు. దీన్ని రాజకీయాలు అంటారండి. ఇప్పుడు ఇదంతా తెలియజేస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు? నాకు తెలిసి అయితే ఆయన అమాయకుడు కాదండి. ఆయన కావాలనే ఒక తెలిసి చేయడం తెలియకుండా చేయడం అనే ప్రశ్న ఎందుకు ఉత్పన్నం అవుద్ది? అసలు ఆయన తెలిసి చేయడం కాదు, ఆయన ప్రవృత్తే అది, ఆయన చేసే పనే అది. అలాంటప్పుడు ఇంకా తెలిసి చేయడము తెలియక చేయడము
అనే ప్రశ్న ఉత్పన్నం కాదు బాలకోటే గారు. ఒక్క నిమిషం బాలకోటే గారు. ఒక మాట లోకేష్ గారు అన్న మాటల్లో గాని, పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్లో గాని ఇసుమంత తప్పు లేదు. తప్పు ఎవరు అంటలా ఇక్కడ. తప్పు అనేది ఎవరు అనడంలా, నేనైతే అనడంలా. బాబ్జీ గారు అంటారా, భవన్ ప్రకాష్ రెడ్డి గారు అంటారా నాకు తెలియదు, కానీ నేను తప్పని నేను అనడంలా.